హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇతను బిఫోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పిక్స్ గమనిస్తే హెయిర్ లైన్ అనేది వెనక్కి వెళ్ళడం జరిగిందండి. సైడ్స్ అనేది వెనక్కి వెళ్ళడం జరిగింది. ఇతనికి మెచ్యూర్డ్ హెయిర్ లైన్ ఇస్తే చాలా బాగుంటుంది. ఇతను డోనర్ ఏరియా గమనిస్తే చాలా బాగుందండి. ఇతను ఫోర్ హెడ్ వచ్చేసి చాలా పెద్దదండి. అందుకు చాలా డౌన్ కి మనం ఏదైనా హెయిర్ లైన్ అనేది గీస్తే చాలా అసహ్యంగా కనిపిస్తుందండి. వీలైనంత వరకు హెయిర్ లైన్ అనేది న్యాచురల్ గా ఉండేటట్టుగా గీయడమే మంచిది. ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా కొంచెం హెడ్ అనేది పెరగడం జరుగుతుంది కాబట్టి అన్యాచురల్ గా కనపడకుండా న్యాచురల్ గా కనిపించేందుకు డాక్టర్స్ అనేది మెచ్యూర్డ్ హెయిర్ నెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. సైడ్స్ కూడా కొద్దిగా గ్రాఫ్ట్ అనేది పెట్టడం జరుగుతుందండి. ఇతనికి సైడ్స్ కూడా గీశారు. ఆఫ్టర్ ఆల్ ట్రిమ్ తర్వాత మీరు గమనిస్తే హెయిర్ లైన్ చూసుకోవచ్చు ఎంత వరకు గీశారు ఏంటి అనేది. బాల్నెస్ ఏరియా కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుందండి. ట్రిమ్ చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తే చాలా మంచిది. సో ఇతనికి టోటల్ వచ్చేసి 3200 గ్రాఫ్ట్ అనేది పెట్టడం జరిగిందండి. టెక్నిక్ వచ్చేసి బిగ్ ఎఫ్యూ టెక్నిక్. కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ పర్ గ్రాఫ్ట్ అండి. అంటే ఒక గ్రాఫ్ట్ కి 40 రూపాయలు అనేది తీసుకోవడం జరిగింది. ఇతనికి పెట్టిన గ్రాఫ్ట్లు గమనిస్తే చాలా న్యాచురల్ గా చాలా డెన్స్ గా అనేది పెట్టడం జరిగిందండి. ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో గ్యాప్స్ అనేది ఫుల్ అనేది చేయడం జరిగింది. వెనక హెడ్ కి వేసిన బ్యాండేజ్ అనేది 1 డేలోనే మనం తీసేసుకోవచ్చు అండి. ఇంటికి వచ్చిన తర్వాత 1 వీక్ వరకు మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవి ఎలా వాడాలి ఏంటి అనేది డాక్టర్స్ మనకి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ హెడ్ వాష్ తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ అనేది పోవడం జరుగుతుంది. దాని తర్వాత షేడింగ్ స్టేజ్ అనేది రావడం జరుగుతుందండి ప్రతి ఒక్కరికి. పిఆర్పీలు అనేది హెడ్ ని బట్టి అనేది డాక్టర్స్ అనేది డిసైడ్ చేసి చెప్పడం జరుగుతుందండి. ఒక మనిషికి డిఫరెన్స్ ఉంటుందండి. కొంతమందికి 3 తీసుకోమంటారు, కొంతమందికి 5 తీసుకోమంటారు. మన ఎగ్జిస్టింగ్ హెయిర్ స్ట్రెంత్ ని బట్టి అనేది డాక్టర్స్ అనేది చెప్పడం జరుగుతుంది పిఆర్పీ ఎప్పుడు తీసుకోవాలి ఏంటి అనేది. ఇతని రిజల్ట్ మీరు గమనిస్తే చాలా న్యాచురల్ గా అనేది రావడం జరిగిందండి. మీకు కూడా మంచి రిజల్ట్ రావాలని అనుకుంటే మటుకు మంచి డాక్టర్ చేత సర్జరీ అనేది చేయించుకోవాలండి. ఇంకొకటి ఫాలో అప్ అనేది సరిగా ఉంటే కంపల్సరీగా అనేది మనకి మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. లాంగ్ లైఫ్ కూడా ఉండడం జరుగుతుందండి. రిజల్ట్ కనీసం 3 months కి ఒకసారి అయినా మీట్ అయితే డాక్టర్ ని మంచిదండి. దాన్ని బట్టి మనం ఎలాంటి మెడిసిన్స్ వాడాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏంటి అనేది డాక్టర్స్ మన కండిషన్ బట్టి అనేది చెప్పడం జరుగుతుంది. ఇంకోటి సైడ్ ఎఫెక్ట్స్ అండి. సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇతనికైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాలేదు. చాలా మంది భయపడుతూ ఉంటారు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయని. ఇతనికైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాలేదు. రెండోది మెడిసిన్స్ ఎన్ని రోజులు వాడాలి అనేది మన కండిషన్ బట్టి డాక్టర్స్ అనేది చెప్పడం జరుగుతుందండి. ఎన్ని రోజులు వాడాలి ఏంటి అనేది. ఇతని రిజల్ట్ కూడా మీరు చూసారు కదండి. చాలా న్యాచురల్ గా రావడం జరిగిందండి. ఒక లైక్ కొట్టండి, మనకి ఛానల్ కి అనేది యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ లవ్. సైనింగ్ ఆఫ్. బాయ్ అండి.